హలో అండి, ఈరోజు వచ్చేసి స్వీట్ రెసిపీ చేస్తున్నాను. సేమియా పాయసం చేస్తున్నాను. అందుకు ముందుగా కొంచెం ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం ఇది కాస్త దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. కాస్త దోరగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇందులోనే నేను కాస్త గసాలు వేస్తున్నాను, చాలా బాగుంటుంది అది కూడా. ఇది వేగిపోయింది, పక్కకు తీసేసుకున్నాను. ఇది పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసి సేమియా వేయించుకున్నాను. ఇది కూడా కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేగిపోయింది, దీన్ని పక్కకు తీసేసుకుందాం. సేమియా పక్కకు తీసిన తర్వాత నేను నీళ్ళు వేసినాను. పాలతో చేయడం లేదండి పాయసం, ఓన్లీ నీళ్ళతో మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు బెల్లం, స్వీట్ ఎంతైతే తింటారో అంత, ఎంతమందికి కావాలి అదంతా చూసుకొని మనం స్వీటు వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఉడగట్టుకుందాం. బెల్లంలో కంపల్సరీగా నలతలు, చెత్త అదల్లా ఉంటుందండి. కంపల్సరీగా బెల్లం కరిగిన తర్వాత ఉడగట్టుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత ఉడగట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయి ఇది ఇలా మసులుతుందండి. ఇప్పుడు దీన్ని ఉడగట్టేస్తా, జాలర్ పెట్టి ఉడగట్టేస్తా నేను. ఈ వాటర్ని ఉడగట్టేసినాను. ఇప్పుడు ఇందులో కాస్త ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సేమియా వేసుకుందామండి. అప్పుడప్పుడుకి సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోయేది సేమియా పాయసం. ఇది కాస్త ఉడకనిద్దాం. ఇది ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి సేమియా కాస్త. ఓకే అండి, పాయసం రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా స్వీటు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కాస్త సియా సీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు మానేయచ్చండి. నేను మాత్రం వేసుకుంటా. ఓకే అండి, బాయ్.